హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులు అవుతుంది కదా నేను వీడియోస్ పోస్ట్ చేసి ఇన్స్టాలో ఆర్ యూట్యూబ్లో కానీ. సో నాకు ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మీ సపోర్ట్ ఇంకా ఉండాలని కోరుకుంటున్నాను. సో చాలా రోజుల తర్వాత బిర్యానీ ఇప్పుడు అవుట్ సైడ్ ఫుడ్ తిని తిని బోర్ కొట్టిందండి. ఇంట్లో ప్రిపేర్ చేసుకుందామని చెప్పి ప్లాన్ చేసుకొని నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి ప్రిపేర్ చేసాము. సో ఈ బిర్యానీకి చికెన్కి అన్నీ గరం మసాలా ఇవన్నీ మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్. తర్వాత ఆయిల్లో స్పైసెస్ ఉంటాయి కదా, అవన్నీ యాడ్ చేసుకోవాలి. వన్ బై వన్ ఇలా ఆనియన్స్, టమాటాస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ యాడ్ చేసుకొని వీడియోలు చూపిస్తున్నా కదా సేమ్ అలానే యాడ్ చేసుకోండి. ప్రతిదీ కూడా యాడ్ చేసి కుక్ చేసుకోవడమేనండి బిర్యానీ. ఏదైనా మసాలా బాగా ఫ్రై అయితేనే బిర్యానీకి టేస్ట్, మనం వేసే ఇవన్నీ. ఇది నేను ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను. మా పిన్ని ఒక బిర్యానీ చేస్తే చూపించా కదా, సో అలానే ట్రై చేయండి, ఎంత బాగుంటుంది. ఆ రైస్ వేరుగా ఉడికించుకొని, అన్నం వేరుగా, కర్రీ వేరుగా ఉడికించుకొని ఆ వాటర్ నుంచి తీసి రైస్ వేయడం అస్సలు ఏం బాగుందండి. రైస్కి పలావు స్మెల్ ఎట్లా తగిలిద్దండి అలా వేసుకుంటే. ఇవన్నీ స్పైసెస్ మనకు రైస్కి తగిలితేనే బిర్యానీ టేస్ట్. ఇలా ట్రై చేయండి తప్పకుండా, చాలా బాగుంటుంది. ముస్లిం స్టైల్ బిర్యానీ అంటుంటారు కదా, ఇదేనండి మా ముస్లిమ్స్ తయారు చేసేది బిర్యానీ ఇలానే. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ స్టైల్లో బిర్యానీ వండి ఎలా ఉందో టేస్ట్ చూసి కామెంట్ చేయండి. ఇంక ఈ వాటర్ ఉంటుంది కదా, బాగా మరుగుతున్నప్పుడు మనం రైస్ వేయాలి. ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. అంతేనండి, బిర్యానీ అంత సింపుల్ కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉంటుందో ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ నా యూట్యూబ్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.